స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ, ప్రభు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ. వడి వడిగా రండి రండి, దైవ కుమారుడు ఆసనమాయి. వడి వడిగా రండి రండి, దైవ కుమారుడు ఆసనమాయి. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం ఆనంద స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతం అనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సంతోష్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి అల్ఫోన్స్ దంపతుల 43వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరిక మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, బంధుమిత్రులు, ఆత్మలకు నిత్య విశ్రాంతి, కష్టకాలమునందు వీరి మరణాలకించి వీరిని ఆదుకున్న కరుణామయ యేసుప్రభుని కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడినవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ, క్రీస్తుశేషులు గోలమారి రాయపూర్ రెడ్డి, క్రీస్తుశేషులు గోలమారి కొర్నేలమ్మ గార్ల జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోలమారి అంతోన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పోలిశెట్టి జోసఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా పుట్టినరోజు జరుపుకుంటున్న జెస్సికాకు ఆశీర్వదించమని, మధురిమ, జెస్సికాలను దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, మంచి జ్ఞానము, చదువు, దైవభక్తి, మంచి భవిష్యత్తు జోసఫ్ కుమార్ చేయి వ్యాపారాన్ని దీవించి తలంపు నెరవేరాలని యేసుతిరు హృదయం పేరిట కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. దొండపాటి దీపక్కు దేవుని దీవెనలతో మంచి అమ్మాయితో వివాహం జరగాలని కోరుతూ యేసుతిరు హృదయం పేరిట కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, ఇబ్రహీంపట్నం విచారణ, సందిపాము యోహాను, నిర్మలా కుమార్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, తలంపు నెరవేరాలని యేసుతిరు హృదయం పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసం అదేవిధంగా మనందరి ఉద్దేశంలో ఈ దివ్యబలి పూజలో జోడించి భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పరిశుద్ధమైన దివ్యబలి పూజను త్రిత్వైక సర్వేశ్వరుని నామాన ఆరంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక.
దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, మనము వడకంలో పాలు పంచుకుంటూ మరియ తల్లి యొక్క హృదయాన్ని ధ్యానించుకుంటూ ఈ దివ్య బలిపూజలో మరియ తల్లి ఆయన చెప్పినట్లు చేయండి అంటూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి ఈ బలిపూజ ద్వారా, సువార్త ద్వారా, వాక్య పరిచర్య ద్వారా ఆ తల్లి ఆయన చెప్పినట్లు చేయండి అని మనలందరికీ ఆహ్వానం పలుకుతూ ఉండగా, ఆయన ఏం చెబుతూ ఉన్నాడు, మనము ఏం చేయాలి, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధమైన దివ్య బలి పూజను అర్థవంతంగా నెరవేర్చటానికి ముందుగా చేసిన తప్పిదములను ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు మన్నింపు కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలకు నిత్య రాజ్యము ప్రసాదింతురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, మా బలహీనతల యందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను నిష్కలంక హృదయమాతగా స్మరణ చేసుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా పాపములను అధిగమించునట్లు కృపచూపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సువార్త ప్రచారం చేయుట నా జీవితాంత కర్తవ్యము. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభు ఆ రోజున నాకు ప్రసాదించును. పునీత పౌలు తిమ్మోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఆయన రాజుగా పాలన చేయుటకు వచ్చుచున్నందున సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట దేవుని సమక్షమున నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయములందును ప్రతికూల సమయములందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుండుము. ప్రజలు సత్యబోధను ఆలకింపని సమయము వచ్చును. తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన వానినే బోధించుచు పెక్కుమంది బోధకులను వారు చేరదీయుదురు. సత్యమును వినుట వదలి కట్టుకథల వైపు వెళ్ళుదురు. కానీ అన్ని విషయములందునూ నీవు జాగ్రత్తగా ఉండుము. కష్టములను సహించి సువార్త ప్రచారం చేయుచు దేవుని సేవకుడుగా నీ విధిని సక్రమముగా నెరవేర్చుము. నేను నిన్ను బలిగా అర్పింపబడాల్సిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయం వచ్చినది. నేను మంచి పోరాటము పోరాడి తిని
నా పరుగు పందెమును ముగించితిని, విశ్వాసమును నిలుపుకొంటిని. అప్పుడు నా కొరకు పందెము బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ అనుగ్రహించును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ దినమెల్ల నేను నిన్ను నోరార నీ నీతిని ఉగ్గడింతును. నోరారా నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్ల నేను నిన్ను నోరారా వినుతింతును, నీ మహిమను ఉగ్గడింతును. నా ముసలితనమున నీవు నన్ను పరిత్యజింపకము, నా బలము ఒడిగిన తరుణమున నీవు నన్ను చేయి విడోకము. అందరూ దినమెల్ల నేను నిన్ను నీ నీతిని ఉగ్గడింతును. నా ఆశాభావము ఎడతెగనిది, నిన్ను అధికధికముగా స్తుతించదను. నేను నీ నీతిని ఉగ్గడింతును, దినమెల్ల నీ రక్షణమును ప్రకటింతును. ఆ రక్షణ కార్యములను నేను సరిగా అర్థము చేసుకోజాలను. ప్రభు, నేను నీ మహాకార్యములను గూర్చి ముచ్చటింతును, నీ నీతిని మాత్రమే ప్రకటింతును. అందరూ దినమెల్ల నేను నిన్ను నోరారా నీ నీతిని ఉగ్గడింతును. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధ చేసితివి. నేను నేటి వరకు నీ అమృత కార్యములను ప్రకటించుచునే ఉన్నాను. అందరూ దినమెల్ల నేను నిన్ను నోరారా నీ నీతిని ఉగ్గడింతును. దేవా, తంత్రి వాద్యములతో నేను నిన్ను సన్నుతింతును, నీ విశ్వసనీయతను కొనియాడెదను. పవిత్రుడవైన ఇజ్రాయేలు దేవా, సితారతో నేను నీ మీద పాటలు పాడెదను. అందరూ దినమెల్ల నేను నిన్ను నోరారా నీ నీతిని ఉగ్గడింతును. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 2వ అధ్యాయము 1వ వచనము నుండి. 3వ రోజున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను.
అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలు తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు యేసునాథుని యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా వడకంలో చాలా చక్కగా పాలు పంచుకుంటూ మరియ తల్లి యొక్క హృదయాన్ని గురించి నెమరు వేసుకుంటూ మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని ధ్యానిస్తూ ఈ వడకంలో ముందుకు కొనసాగుతూ ఉన్నా. ఈ దివ్య బలిపూజలోని సువిశేష పరమార్థాన్ని మనము గమనించినట్లయితే, ఆ తల్లి హృదయంలో నుండి వస్తున్నటువంటి మాటలను మనము ధ్యానించినట్లయితే ఎంతో లోతైనటువంటి అర్థాలను మనము వెలికి తీయవచ్చు. యోహాను సువిశేషము 2వ అధ్యాయంలో మరియ తల్లి యేసునాస్వామి దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసము తక్కువ పడినది అని చెప్పగానే వారిద్దరి మధ్య సంభాషణ ముగిసిన తర్వాత మరియ తల్లి సేవకుల దగ్గరికి వచ్చి అంటున్నటువంటి మాట, ఆయన చెప్పినట్లు చేయండి అంటుంది. మన జీవితంలో మనము కూడా ఆయన చెప్పినట్లు చేయాలి అని మరియ తల్లి ప్రోత్సహిస్తూ ఉంది. ఈ మాటలన్నీ మరియ తల్లి హృదయం నుండి వస్తున్నటువంటి మాటలు. ఏ మాట కూడా మరియ తల్లి పెదాల నుండి రావటం లేదు. పెదాల నుండి వచ్చినట్లయితే అది ఒక రోజున మరిచిపోతామేమో. హృదయాంతరంగం నుండి వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ మాటలకు విలువెక్కువ. కాబట్టి ఆ సేవకులు కూడా తల్లి మరియమ్మ చెప్పగానే, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పగానే వారందరూ కూడా ఆ యొక్క పనిని చేస్తూ ఉన్నారు. మనము సువిశేషంలో చూసాం, ఆయన చెప్పినట్లు చేస్తే ఏం జరిగిందో. నీరు రసముగా మారటం మనం ఈనాటి సువిశేషంలో చూసాం. మన జీవితాలలో, మన హృదయాలలో, మన యొక్క కుటుంబ వ్యవస్థలో ఆ ప్రభువు చెప్పినట్లు చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంది అంట. ఈ రోజున కొద్దిసేపు ఈ దివ్య బలి పూజ ద్వారా మనము ధ్యానించుకుందాం. ఈ వడకంలో పాలు పంచుకుంటున్నటువంటి నీవు ఈ యొక్క మాటల ద్వారా, ఆ తల్లి పలుకుతున్నటువంటి హృదయాంతరంగంలోని మాటల ద్వారా నీవు నేను కదిలింపబడి ఆయన చెప్పినట్లు చేసే వ్యక్తిగా, కుటుంబముగా, వ్యవస్థలో ఒక పౌరుడిగా ముందుకు కొనసాగినప్పుడు నీవేం చేయబడతావంట? ఆశీర్వదింపబడతావు. కాబట్టి ఆయన మనలను ఏమి చేయమంటున్నాడో కొంతమంది బైబిల్ గ్రంథంలోని వ్యక్తుల ద్వారా మనము ధ్యానించుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 13-14 వచనాలు మనము గమనించినట్లయితే కనుక అక్కడ నోవా యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు నోవాతో ఇట్లనెను. ఏం చెప్తున్నాడు నోవాతో? నీవు ఓడను నిర్మింపుము, చితిసారెపు కర్రతో నీవు ఓడను నిర్మింపుము. ఓడ ఎలా ఉండాలి? 3 భాగాలుగా ఉండాలి. ఆ ఓడలోనికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులను, జంతువులను, క్రూర మృగములను అన్నిటినీ కూడా ఓడలో ఉంచుము. నీవు నీ కుటుంబము ఓడలో ప్రవేశింపుము. దేవుడు చెప్పినట్లుగా నోవా పాటించాడు, చేశాడు. ఓడలోనికి వెళ్ళాడు. ఓడ తలుపులు మూయబడ్డాయి. దాని తరువాత ఏం జరిగింది మనందరికీ తెలుసు.
జల ప్రళయము 40 రాత్రులు 40 పగళ్ళు తెంపు లేకుండా వర్షము పడుతూ ఉన్నప్పుడు ఆ వర్షములో జనసమూహమంతా, బయట ఉన్నటువంటి జనసమూహమంతా నాశనమైపోయింది, మరణానికి గురి అయింది. ఆ జలములో కలిసిపోయారు. నోవా కుటుంబము మాత్రము ఓడలో మరి బ్రతికి వారి యొక్క శ్వాసను కాపాడుకున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, కావుననే ఆయన చెప్పినట్లు నోవా చేశాడు కాబట్టి నోవా కుటుంబము రక్షింపబడినది అనే గొప్ప పరమార్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు చెప్పినట్లు మనం చేస్తే మనం రక్షింపబడతాం. అందుకే లూకా సువిశేషము 19వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే జక్కయ్య కూడా తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. యేసు ప్రభు తన కుటుంబంలోనికి, తన ఇంటిలోనికి రాగానే జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు యేసునాథ స్వామి జక్కయ్యతో అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. ఇంటిలో ఒక్కరు ప్రభువుని తెలుసుకున్నప్పుడు, ఒక్కరు ప్రభువు సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఇంటిళ్ళ పాదికి రక్షణను దేవాతి దేవుడు ఇస్తూ ఉన్నాడు. నోవా చెప్పినట్లు, దేవుడు చెప్పినట్లు నోవా చేశాడు కాబట్టి ఏం జరిగిందంట, నోవా ఇంటిళ్ళ పాది రక్షింపబడినది అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, నీవు నేను రక్షింపబడటానికి ప్రతిదినము వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని భుజించాలి. ఆత్మకు ఆహారం వాక్యం. ఏ విధంగానైతే దివ్య బలిపూజలోని క్రీస్తు శరీరము మన యొక్క ఆత్మను బలపరుస్తూ ఉందో, వాక్యాన్ని భుజించడం ద్వారా కూడా మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క రక్షణను ఏం చేస్తుందంట, ఆలోచింపచేసి అందులో బలపడటానికి దోహదపడుతుంది పరిశుద్ధ వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన చెప్పినట్లుగా చేసినప్పుడు మన జీవితంలో మనం రక్షింపబడగలుగుతాం అనే ఒక గొప్ప పరమార్థాన్ని మనం చూసాం. రెండవదిగా అదే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో ఇట్లనెను, ఏమంటున్నాడంట, నేను చూపిస్తున్నటువంటి ప్రదేశానికి నీవు బయలుదేరు. నీ యొక్క సొంత గ్రామమును, నీ యొక్క కుటుంబమును, నీ యొక్క బంధువులను, మిత్రులను, తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టి నేను చూపిస్తున్నటువంటి ప్రదేశమునకు నీవు బయలుదేరు అనగానే అబ్రహాము మారుమాట మాట్లాడకుండా ఏ స్వరాన్నైతే ఆలకించి దేవుడు నాకు చెప్పాడు అని ముందడుగు వేశాడు. ఆ ముందడుగు వేయడం వలన అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాము ఏ విధముగా ఆశీర్వదింపబడ్డాడు అంటే, అబ్రహాము విశ్వాసానికి పితామహుడు అనే విధముగా ఆశీర్వదింపబడ్డాడు. అంటే దేవుడు చెప్పినట్లు మనము చేసినట్లయితే మన విశ్వాసంలో మనం బలపడగలుగుతాం. అందుకే గలతీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు గలతీ సంఘానికి తెలియచేస్తున్నారు, అబ్రహాము దేవుణ్ణి విశ్వసించెను, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహామును దీవించెను అంటూ ఉన్నారు. అవే మాటలను రోమీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 28లో కూడా దేవాతి దేవుడు మరి పౌలు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించెను, దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము ప్రయాణమయ్యను. ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆ యొక్క నమ్మకాన్ని బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను అని వాక్యం సెలవిస్తుంది. కావున దేవుడు చెప్పినట్లుగా మనము చేసినట్లయితే ఏం జరుగుతుందంట, మన విశ్వాసం బలపడుతూ ఉంది. విశ్వాసానికి పితామహుడు అబ్రహాము. ఆ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూసి మన విశ్వాసాన్ని పెంపొందించుకున్నప్పుడు మన కుటుంబం, మన వ్యక్తిగత జీవితం ఏమవుతుంది అంట, దినదినాభివృద్ధిగా ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. దేవుని ప్రియ బిడ్డలారా, అదేవిధంగా సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. మనందరికీ తెలిసినటువంటి వృత్తాంతము, సన్నివేశము. అక్కడ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా చిన్న చిన్న తగాదాలన్నిటినీ మోషే దగ్గరకు తీసుకొని వస్తున్నారు. మోషే యావే దేవుని దగ్గరకు తీసుకొని పోతున్నారు.
ఇదంతా గమనించినటువంటి యావే దేవుడు నేను చెప్పినట్లు చేయి అని 12 గోత్రముల నుండి 12 కర్రలను తీసుకొని మందసము దగ్గర పెట్టు, అందులో లేవి గోత్రము యొక్క కర్ర మీద అహరోను అను పేరు రాయము అనగా మోషే దేవుడు చెప్పినట్లుగా చేసి ఆ యొక్క 12 గోత్రముల నుండి తీసుకువచ్చినటువంటి కర్రలను మందసము దగ్గర ఉంచుతూ తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నారు. తెల్లవారుజామున వచ్చేసరికి అహరోను కర్ర చిగురిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు చేస్తే కనుక మన జీవితాలు చిగురిస్తాయి అనే గొప్ప పరమార్థాన్ని అహరోను కర్ర ద్వారా మనకు దేవాతి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు నేను ఆయన చెప్పినట్లు చేస్తే మన జీవితాలు క్రొత్త వెలుగులోనికి క్రొత్త జీవితముగా మారిపోతూ ఉంది, చిగురిస్తూ ఉంది అనే అంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి సామువేలు గ్రంథము 3వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు మనం గమనించినట్లయితే కనుక ఏలీ సామువేలు వీరిద్దరిని మనము చూసినట్లయితే సామువేలు చిన్న బాలుడు దేవాలయంలో పడుకున్నప్పుడు ఒక స్వరాన్ని వింటూ ఉన్నాడు. గురువు గారు పిలిచారేమోనని ఏలీ దగ్గరికి వచ్చి పిలిచితేరా గురువా అంటూ ఉన్నారు. 3వ మారు ఏలీ అర్థం చేసుకొని ఎవరైనా నిన్ను పిలిస్తే కనుక నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆనతి ఇవ్వండి ప్రభు అని సెలవివ్వు అని మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడు మరి ఒక్కసారి సామువేలును పిలిచినప్పుడు ఆనతివ్వు, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని మాటలను ఆయన పలికారు. అనగా ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆయన చెప్పినట్లు చేసినట్లయితే కనుక మనము దేవాతి దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే బిడ్డలముగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వింటామో మన జీవిత శైలిని మార్చుకునే బిడ్డలముగా మారిపోతూ ఉంటాం. చివరిగా దేవుని ప్రియ బిడ్డలారా, మొదటి సామువేలు గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం నుండి చూసినట్లయితే సామువేలు యావే చెప్పినట్లుగా బెత్లెహేమునకు వెళ్ళి ఈషాయి కుమారుల్లో ఒకరిని దీవించమంటూ ఉన్నాడు, అభిషేకించమంటూ ఉన్నారు. ఇక్కడ మొదటి కుమారుడు ఈషాయి యొక్క మొదటి కుమారుడు రాగానే సామువేలు అనుకుంటున్నాడు, ఇతనినే దేవుడు ఆశీర్వదించాడేమో, ఇతనిని అభిషేకించాలి అని ఆ తైలమును పుయ్యబోతూ ఉండగా ఇతను కాదు అని చెప్పగానే చిట్ట చివరివాడు గొర్రెల కాపరి, ఆయన మరి పొలములో గొర్రెలు కాస్తున్నటువంటి దావీదును పిలుస్తూ ఉన్నారు. దావీదును చూడగానే బహు అందముగా కనిపించి ఉన్నారు. ఇదిగో ఇతనినే నీవు అభిషేకించు, నేను ఈషాయి కుమారుల్లో నుండి ఎన్నుకొనబడినటువంటి వాడు అని సామువేలుకు తెలియపరిచినప్పుడు సామువేలు దావీదును అభిషేకిస్తున్నాడు తైలముతో. అనగా ఆయన చెప్పినట్లు మనం చేసినట్లయితే మనందరము కూడా అభిషేకంతో నిండిపోతాం దేవుని ప్రియ బిడ్డలారా. కాబట్టి ఈ దివ్య బలిపూజ ద్వారా మనందరము కూడా ఆయన చెప్పినట్లుగా చేసినప్పుడు ఏం జరుగుతుందో మనము ఆలకించి ఉన్నాం. ఆయన చెప్పినట్లు చేస్తే రక్షింపబడతాం, ఆయన చెప్పినట్లు చేస్తే విశ్వాసములో బలపడతాం, ఆయన చెప్పినట్లు చేస్తే మన యొక్క జీవితం చిగురిస్తుంది, ఆయన చెప్పినట్లు చేస్తే ఆయన స్వరాన్ని వినే భాగ్యం మనకు దొరుకుతుంది, ఆయన చెప్పినట్లు చేస్తే మన జీవితాలు అభిషేకంలోనికి వస్తాయి. కావున ఈ పరిశుద్ధమైన దివ్య బలిపూజలో మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆయన చెప్పినట్లు చేయటానికి మన హృదయాలను తెరవమని, మన హృదయాలలోని మలినమునంతటిని తీసివేసి పవిత్రతతో నింపమని ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హృదయం కనివి
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేమర్పించు ఈ బలి అర్పణము మమ్ము నీ కృపకు పాత్రులను చేయునుగాక. మమ్ము మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకొనున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ నిష్కలంక హృదయ మహోత్సవమును స్మరణ చేసుకొనుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాం. ఆ మాత పవిత్ర ఆత్మ వరప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామంన వేంచేవారు ధన్యులు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊర్చయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుకొనుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకపరచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా అగ్రపీఠాధిపతులు పూల అంతోని గారిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముకు నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దాయిచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, ఆమె భర్తయుగు జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమెన్. మన ప్రభువు నేర్పించిన పరలోక జపమును భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును మాత్రమే వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మస్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవం దాయిచేయునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోకి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననాదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, అతని నామము పవిత్రమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను స్మరణ చేసుకుని ఈ రోజున మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.